చదివినటువంటి వాక్య భాగాన్ని ఒక్కసారి చూద్దాం. 14వ వచనం, 69వ కీర్తన 14వ వచనం చదువుదాం. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, పగవారి చేతుల్లో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మింగనీయకము, గుంట నన్ను మింగనీయకము. అయితే ఇక్కడ ఎంత ఇలాగ బ్రతిమాలు కొట్టినాడు. దాని పైన ఇంకొక మాటను మనం చూద్దాం. 10వ వచనంలో, ఉపవాసం ఉండి నేను కన్నీళ్లు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచాడట భక్తుడు. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడువగా. ప్రియ సహోదరులారా, ఈ రోజు ఉపవాసం ఉండి ప్రార్థించమనంటే దానికి తగినటువంటి స్టామినా మనకు లేదు. కానీ ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నాకు ఇది చెయ్యి, ప్రభువా నాకు అది చెయ్యి అని అడగడానికి మాత్రం మన నోరు వస్తుంది. మనం అయితే ఇవన్నీ అడుగుతాం, కానీ ఉపవాసం ఉండి సమీపస్తులుగా ఉండేటువంటి సమయానికి మాత్రం మనం వెళ్ళము. ఆయన సంచరించుచున్నటువంటి స్థలంలో ఉండాలంటే ఉండలేము, ఆయన ఆరాధించేటువంటి స్థలంలో ఉండాలంటే ఉండలేము. కానీ మన అవసరతలు ప్రతిదీ కూడా ఆయన తీర్చేయాలా. ఉపవాసం ఉండి ప్రార్థించే వారిగా, అసలు ఉపవాసంలో ఎంత శక్తి ఉంది, ఉపవాసంలో ఎంత బలం ఉంది, ఉపవాసంలో ఎంత అధికారం ఉంది, ఉపవాసంలో ఎంత దేవుని కార్యాలు చూడగలము అంటే ఎస్తేరు గ్రంథం అందరూ తీయండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు కూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఆగండి. నీవు పోయి షూషాను కనబడినటువంటి యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము 3 దినాలు ఉపవాసం ఉండాలి. అసలు దేని కొరకు ఇదంతానే? దేని కొరకు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు అని అంటే ఎస్తేరు మొర్దెకైకి చెప్తుంది. మొర్దెకై ఎవరు? యూదుడు. ఎస్తేరు యూదురాలు. వీళ్ళు ఏంటంటే ఒక బలమైనటువంటి ఆపదలో ఉండిపోయారు. ఇప్పుడు అది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరికి తెలిసినటువంటి మాటలోంచి నేను ముందుకు వెళ్తాను. ఈ ఎస్తేరు మొర్దెకైకి పినతండ్రి అయినటువంటి ఆ మొర్దెకైకి మాట చెప్తుంది. అయ్యా, ఇదిగో యూదులందరినీ సమకూర్చు, వారందరినీ సమాజ మందిరంలోనికి రమ్మను, వారందరికీ 3 దినాలు ఉపవాసం పెట్టి ప్రార్థన చేయించు. 3 దినాలు ఉపవాసం పెట్టి ప్రార్థన చేయించు. ఏంటి 3 దినాల ఉపవాసం యొక్క బలము? దేని కొరకనంటే 127 సంస్థానములు కలిగిన 127 ఆ యొక్క రాజ్యములు కలిగినటువంటి ఆ షూషాను ఒక గొప్ప సామ్రాజ్యం. అది ఒక గొప్ప సామ్రాజ్యం. ఈ గొప్ప సామ్రాజ్యంలోనట ఒక బలమైనటువంటి తీర్పు ఒకటి వచ్చింది. ఏంటి అనంటే యూదులు అనబడిన వారు యేసుక్రీస్తు ప్రభువు ఏ గోత్రం? యోధా గోత్రపు కొదమ సింహము. అయితే ఈ యూదులు అనబడిన వారిని నామరూపాలు లేకుండా అందరినీ ఏం చేయాలా? చంపేయాలా. నామరూపాలు లేకుండా చంపేయాల. ఈ యూదులు అనబడిన ప్రతి ఒక్కరిని కూడా నామరూపాలు లేకుండా చంపేయాలి అని రాజుగారి దగ్గర నుంచి ఆజ్ఞ జారీ అయిపోయింది. ఈ ఆజ్ఞ జారిపోయింది. అసలు ఎందుకు యూదులందరినీ చంపేయాలనేటువంటి ఆజ్ఞ జారీ చేశారు? ఎవరికి దీనికి కారణం అని అంటే ఎవడా మనిషి చెప్పాలి. ఎవరి వలన అంటే ఒక్క హామాను అనేటువంటి ఒక వ్యక్తి వలన. ఒక హామాను. ఈ హామానికి రాజుగారు ఏమిచ్చారంటే అధికారం ఇచ్చారు. ఆ రాజ్యంలో అధికారం ఇచ్చారు హామానికి. అయితే ఈ హామాను ఈ రాజ్యంలో తిరుగుతున్నప్పుడు మొర్దెకై వచ్చేటప్పుడు అంట మొర్దెకై ఏం పెట్టలేదంట? నమస్కారం పెట్టలేదట, దండం పెట్టలేదు. జాగ్రత్తగా వినండి. ఒక దండం పెట్టకపోవడం వల్ల హామానికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. హామానికి కోపం వచ్చింది. చాలా జాగ్రత్తగా విషయాన్ని వినాలి, అందరికీ తెలిసిందే కానీ లోతుగా వెళ్దాం. ఈ హామానికి ఒక్క దండం పెట్టలేదు. ఈగో ఫీలింగ్ అనమాట, అసూయ. ఈ ఈగో వచ్చి, ఈ అసూయ వచ్చి దండం పెట్టకపోవడం చేత చాలా మంది ఉంటారండి. కొంతమంది మిమ్మల్ని అంటలేదులే, కొంతమంది అంటున్నాను, పాస్టర్ గారు చేయొద్దు వందనాలు చెప్తాను కానీ వీళ్ళు చేయొత్తరు.
పాస్టర్ గారు చెయ్యొద్దు వందనాలు చెప్తానే కానీ చేస్తారు. కొంతమంది మాత్రం రియల్గా జరుగుతున్నాయి, పురుషుల్లో స్త్రీల్లో కూడా. వందనాలు చెప్పుకోవడంలో నీ ఒక ఆస్తి ఏం పోదు. క్రీస్తునందు ఉన్నవారు ఒకరికొకరు ఏం చెప్పుకోవాలంట? వందనాలు చెప్పుకోవాలి. మిగతా వారికి మాత్రం నమస్తే సార్, నమస్తే సార్, సార్లు. నిన్ను ఆత్మీయంగా పోషిస్తున్న సేవకుడు అట్లీస్ట్ చెయ్యొద్దు వందనాలు చెప్పలేవు నువ్వు. ఇక్కడ మొర్దెకై ఒక్క నమస్కారం చెప్పలేదని హామానికి ఏమొచ్చిందంట? ఇగో వచ్చేసిందంట, కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి తట్టుకోలేకపోయాడు, బిక్కబిక్కిపోయాడు. అర్రెర్రెర్రే ఏంటి నేను ఇంత అధికారం చేస్తున్నాను, నాకు నమస్కారం చెప్పలేదని కోపం వచ్చి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ తన భార్య స్నేహితులని గూడు పాలసిన బ్యాచ్ ఉంటారు కదా, గూడు పాలసిన బ్యాచ్ ఈ భార్య స్నేహితులు మొత్తం అలా కూర్చుని ఇలా జరిగింది అని అంటే, అసలు హామానికి ఈ ఉరి కమ్మం కట్టించాలి అనే ప్లాన్ ఇచ్చింది ఎవరో? భార్య. తీయండి 5వ అధ్యాయము 14వ వచనం. అతని భార్య అయిన జెరేషు అతని భార్య పేరు జెరేషు. అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్య చేయించుము, దాని మీద మొత్తకైన ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చెయ్యము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవదు అని అతనితో చెప్పిరే. అతడు చూడండి, ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరి కొయ్య ఒకటి సిద్ధం చేయించెను. ఎవరు చెప్పారంట ప్లాను? మొగుడేదో తిరగలేడు అనుకుంటే మళ్ళీ పెళ్ళం కూడా ఏం చేసింది? సై అంటే సై అన్నది. సై అంటే సై అన్నది. నిజమండి, కొంతమంది భార్యలు కొంచెం తిరగలేరంటే భర్తనే చెప్పాలి, భర్తను తిరగలేరంటే భార్యనే చెప్పాలి. ఇద్దరు ఒకటైపోరు. అననీయ సప్ఫీరా టైపు ఇద్దరు ఒకటైపోయారు. ఆ టైప్ అయిపోయి ఇందులో మళ్ళీ కొంతమంది కోతి బ్యాచ్ స్నేహితులు కూడా కూడుకొని ఏం చేశారంటే ఉరి కమ్మం అది కట్టించాలి, దాని మీద ఉరి తీయించాలి అని ఏం చేశారంటే ఒక్క దండం పెట్టలేదని మొత్తం ఏం చేశారట? మాస్టర్ ప్లాన్ వేసి మొత్తం కథంతా మార్చడానికి ఈ భార్య స్నేహితులు ఇతగాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుని మొత్తం హామానికి మైండ్ మార్చేసి మొత్తం ఏదైతేనో ఊరికొయ్యా చేసేసారు. ఆగండి, అసలు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఉపవాసము ఎందుకు హెచ్చరించింది ఆ ఎస్తేరు ఎందుకు ఆ మాట తెలియపరిచింది? మొర్దెకైకి ఉపవాసం ఎందుకు హెచ్చరించింది? మళ్ళీ ఎక్కడ? దేవుని యొక్క మందిరములో సన్నిధిలో సమకూర్చి 3 దినాలు ఎందుకు హెచ్చరించింది? కారణం ఏంటంటే ఈ మొర్దెకైకి ఏమి ఏర్పడిందట? ఇప్పుడు మొర్దెకైకి ఉరి తీయడానికి ఆజ్ఞ జారీ అయింది. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? యూదుడు అన్నవాడిని ఎవ్వడం లేకుండా అందరినీ హతమార్చేయడానికి వేసిన ప్లాన్ ఇది. యూదుడు అన్నవాడిని ఎవ్వడో కూడా లేకుండా చంపేయాలన్న ప్లాన్ వేశాడు. రాజుగారి ఆజ్ఞ జారీ అయితే ఆజ్ఞ గాని వచ్చింది అంటే ఇక దాన్ని మార్చడం ఎవరి తరం కూడా కాదు, చేసేవలసిందంతే. ఆల్రెడీ తాకీదులు రాయబడి ఆల్రెడీ లెటర్స్ వెళ్ళిపోయినాయంట. 127 సంస్థానాలకి కూడా లెటర్స్ వెళ్ళిపోయినాయంట. ఏమన్నా తెలుసా? యూదుడు అన్న వాడిని మాత్రం కంటికి కనబడకుండా లేపే అని మొత్తం ఆర్డర్స్ వెళ్ళిపోయి సిద్ధం చేశారు, అన్ని రెడీగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ప్రమాదం ఉంది, ఇట్టి యూదుల నిమిత్తం ఇట్టి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదము తప్పించే నాదుడు అన్నవాడు ఎవడు లేడు. అది కేవలము ఆకాశమందు వాసుడైనటువంటి తండ్రి అయిన దేవుడు తప్ప. అందుచేత ఉపవాస దినములు చాటించే దేవుని సన్నిధిలో 3 రోజులు పెట్టేలాగా కదలవద్దు అని ఆజ్ఞిస్తే ఆ ప్రకారంగా చేస్తే చేసిన తర్వాత జరిగిన సంఘటన చెప్తున్నాను. చేసిన తర్వాత సంఘటన ఆ ఉరి కంబం ఎవరికి ఊరైపోయిందో తెలుసా? ఎవరికి ఊరైపోయింది? హామానికే ఊరైపోయింది. నాట్ ఓన్లీ హామానికి 10 మంది కుమారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10 మంది కుమారులు ఉన్నారు. తీయండి, పేజీలా పక్కకు తిప్పండి.
ఇక్కడ 7వ అధ్యాయము 10వ వచనంలో, కాగా హామాను మొద్దకని సిద్ధం చేసిన ఉరికొయ్య మీద అతనినే ఉరి తీసిరి. అక్కడ హామాను హతమైపోయాడు. 9వ అధ్యాయము 13-14 చూడండి కింద, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి కొయ్య మీద ఉరి తీయబడినట్లుగా సెలవియ్యబడెను. ఆ కింద అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షోషానులో ఆజ్ఞ ప్రకటింపబడిను. హామాను యొక్క 10 మంది కుమారులు కూడా ఏం చేయబడ్డారంట? ఒరే, నువ్వు ఆశీర్వదింపబడాలరా, నీ పిల్లలు దీవింపబడాలరా, నీ పిల్ల తరములు దీవింపబడాలరా అంటే మరణం ఎక్కడి నుంచి తెచ్చేసుకున్నాడు? హామాను తెచ్చేసుకున్నాడు. హామాను కుమారులు 10 మందికి కూడా అక్కడతో పోలేదట. ఆ సంబంధులు ఎవరైతే ఉన్నారో, హామాను యొక్క బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, హామాను యొక్క సమూహం సహకరించేవారు ఎవరైతే ఉన్నారో, హామానుతో కూడా ఉండి లేకపోతే హామాను యొక్క బాగా ఫోర్స్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వారందరినీ మొత్తం యూదులు ఏం చేశారంట? యూదులందరూ కలిపి వాళ్ళని తీసుకుని ఏమైతే చేద్దాం అనుకున్నారో అదంతా రివర్స్ అయిపోయింది. చేద్దాం అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. ప్లాన్ ఎవరిచ్చారు? భార్య, స్నేహితులు ఇద్దరు ఇస్తే హామాను అంగీకరించి ఉరికొయ్య కట్టాడు. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? మరణమును తప్పించుట ఎవరి వశం? అంటే 68వ కీర్తన 20వ వచనం చదవండి. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. నీ మీద ఎవడైనా మరణ ప్రయోగం చేస్తాడా? తప్పించడం దేవుడు వశం. నీకు ఒకవేళ మరణపు తెగులు ఏమన్నా వచ్చిందా? తప్పించడం దేవుడు వశం. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఇచ్చింది ఎవరో? 15 సంవత్సరాలు పెంచింది ఎవరో? దేవుడు. మానవుడు ఎవడో చేయలేడు కదా. ఆరోగ్యం ఇచ్చేదెవరు? బలం ఇచ్చేదెవరు? ధైర్యం ఇచ్చేదెవరు? సమస్త అధికారం ఆయన చేతులు ఉన్నప్పుడు చేసేది ఆయన. ఇక్కడ ఏమైందో తెలుసా? 3 దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా జరిగిన సంఘటన ఏంటంటే మొత్తం శాసనం మారిపోయింది. శత్రువు ఎవడైతే ఉన్నాడో శత్రువు ఉరివెక్కాడు. శత్రువుతో పాటు తన కుమారులు 10 మంది ఉరి తీయబడ్డారు. ఆ 10 మంది కుమారులే కాకుండా తనకు సహకరించినటువంటి ఎంతమంది ఉన్నారో అందరూ కూడా వేల మందిని చంపేశారు. బైబిల్లో ఉంది. యూదులందరూ కలిపి వేల మందిని చంపేశారు. అధికారం ఎవరికి వచ్చేసింది? యూదులకు వచ్చేసింది. అధికారం యూదులకు వచ్చింది. జాగ్రత్త సుమా, ఒక్క ఉపవాస ప్రార్థనలో ఉండే బలం అది. నువ్వు ఉపవాస ప్రార్థన అంటే పొద్దున్న పాలు తాకిచ్చాను, మధ్యాహ్నం వచ్చి ఇక్కడ ఉచ్చులో కూర్చున్నాను, సాయంకాలం వెళ్ళి బోధన వేసాను, ఇది కాదు ఉపవాసం. లేకపోతే సాయంకాలం ఒక పూట తింటాను, పద్దెనంతా తిన్నాను, ఇది కాదు ఉపవాసం. నాటకాలు వేసే ఉపవాసం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు కంప్లీట్గా హృదయపూర్వకంగా నువ్వు ఉండి చూడు, ప్రార్థన చేయి, నీకు దేవుడే దర్శనం. అంటే ఏదో చాలా ఈజీగా తీసుకుంటున్నాం. ఉపవాసం అంటే చాలా, ఏమండి మా శరీరాలు చాలా బలహీనంగా ఉన్నాయండి, మా శరీరాలు మరి తట్టుకోలేవండి, మా శరీరాలు. అవసరమైతే ఒక పని చేయి, నీ శరీరానికి మత్తు కలిగించే, నీ శరీరానికి బద్ధకాన్ని కలిగించేంత బువ్వ తినొద్దు, అంత బువ్వ తినొద్దు. అవసరమైతే వేపుడు జావ కాసుకో, అవసరమైతే ఏదన్నా లిక్విడ్ తీసుకో, అంతే తప్ప నువ్వు మంచం మీద నుంచి పడుకుని లెగలేను బాబాయ్, ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను అన్న టైపు కాదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. శాసనాలు మార్చినట్టు నీ బ్రతుకులు మార్చేస్తాడు, నీ పరిస్థితులు మార్చేస్తాడు, నీకున్న స్థితిగతులు మార్చేస్తాడు, మొత్తం కథంతా మార్చేస్తాడు. దేవునికి మహిమకరంగా నీకు వ్యతిరేకమైనది ఏదైతే ఉందో, నీకు వ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము కూడా వర్తిల్లకుండా మట్టుమాయము చేయగలిగే సమర్థత కలిగిన దేవుడు నా దేవుడు. ఆయన సమర్థత కలిగిన దేవుడు. నువ్వు ఇంకా నీరసింతున్నావేమో, నువ్వు ఇంకా వెనకబడి ఉన్నావేమో, నువ్వు ఇంకా బలహీనంగా చూస్తున్నావేమో, నీది చేతకానితనం, ప్రభుది కాదు. చేతకానితనం నీది. నువ్వు చేయలేక, నువ్వు దేవుడిని అడగలేక, దేవుడి దగ్గర ప్రాధాన్యపడలేక నీది చేతకానితనం. పైకి మాత్రం క్రైస్తుడు అని చెప్పుకోవడం కాదు, లోపల ఆత్మీయ స్థితిని నువ్వు కనుపరుచుకో ప్రభు ఎదుట. 3 దినాలు ఉపవాసం అంటే అలా ఏదో ప్యాకెట్లు తెచ్చుకుని, డబ్బాలు తెచ్చుకుని, అన్ని తెచ్చుకుని పక్కనెట్టుకోలేదండి. ఉపవాసం అంటే ఉపవాసమే. ఆ రోజుల్లో చేయగలిగారు, ఈ రోజుల్లో చేయలేకపోతున్నారు.
ఆల్నెట్ ప్రేయర్స్లు జరిగాయి. ఆల్నెట్ ప్రేయర్స్లు కూడా పూర్తిగా ఫుల్ టైం ఉండలేకపోతున్నారు. మోకాళ్ళ మీద గంట సేపు ప్రార్థనలో ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? మన బలహీనత. చూడండి, నేను అదే చెప్తున్నాను. రాబోయే రోజుల్లో నెమ్మదిగా భక్తి విశ్వాసము తగ్గిపోతుండగా వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి, శోధనలు సంభవిస్తూ ఉంటాయి, ఆపద కాలంలో సంభవిస్తూనే ఉంటాయి. ఈ యొక్క శూన్యములో వాతావరణ పరిస్థితులు మారుతూనే ఉంటాయి. ఇక అంతా కూడా నాశనానికి మెట్లే తప్ప ఎంత బాగు చేద్దామన్నా ఏ నాయకుడు బాగు చేయలేడు, ఏ అధికారాలు బాగు చేయలేవు, ఏమీ బాగు చేయలేవు. నేను చెప్తున్నాను, దేవుని రాకడ దినములకు ముందు ఇలాంటి నాశనములు వస్తాయని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం. అవసరమైతే మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుకో. ప్రభువా, నీ రాకడకు చూసినట్లంటే లోతు దినాలు, నోవాహు దినాలు ఎలాగుంటాయో అలాగుంటాయి. లోతు దినాలు, నోవాహు దినాలు ఎలాగున్నాయి అలాగుంటాయి. ప్రజలు అలాగా తయారైపోతారు. అందులో నోవాహు వల్లే నీతిమంతుడుగా నువ్వు ఉంటే వాడెక్కుతావు, లేకపోతే నీకు వాడ కాదు కదా, చివరికి పేడే తప్ప వాడ మాత్రం దొరకదు. అవసరమే లేదు, అసలు దొరకదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మిమ్మల్ని మనుషుల మీద కోపంతో కాదు చెప్పేది, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచాలనేటువంటి ఒక బలమైనటువంటి ఒక నడిపింపు కొరకు నేను చెప్తున్నాను. ఒక బలమైనటువంటి దేవుని వాక్యంతో మిమ్మల్ని గుచ్చి దేవుని సన్నిధికి, మిమ్మల్ని దేవునికి స్తుతి యాగముగా, మిమ్మల్ని దేవునికి మహిమకరంగా సిద్ధపరచాలని ఆశతో చెప్తున్నాను. నువ్వు ప్రార్థించడం వల్ల నాకేదో ఒక 100 కోట్లు వచ్చి పడిపోవు. నువ్వు ప్రార్థించడం వల్ల నీకును నీ కుటుంబానికి ఆశీర్వాదం. నువ్వు ఉపవాసంతో ఉండి ప్రార్థించడం వల్ల నీకును నీ కుటుంబానికి ఆశీర్వాదం. తెలియదు ఎలాగొచ్చి పడద్దో, తెలీదు ఎలాగని దేవుడు సమయానికి ఇస్తాడో తెలీదు. అన్ని నీ చేతిలో ఉన్నాయి, కానీ నీవే వెనకబడుతున్నావు. మందిరంలో ఉంటే బాగా ఉంటున్నావు, మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆలోచన మొత్తం చేంజ్ అయిపోతుంది, లోకంలోనికి మొత్తం మారిపోతుంది, ఈ దృష్టి మొత్తం మారిపోతుంది. అయితే ఆ మారిపోయే దాన్ని నీవు కంట్రోల్ చేసుకుని నిలబడి దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నువ్వు తీర్మానం చేసుకో. ఈ నెలాఖరులు ఎలాగున్నా 26, 27, 28 తారీఖులు ఉపవాస కూడికలు ఉన్నాయి. ఈ ఉపవాస కూడికలకైనా సరే ఓ పూట నేను ఎలాగెళ్తానండి, ఓ పూట ఎలా వస్తానండి, ఓ పూట ఇలా చేస్తానండి, ఓ పూట ఎలాగ ఉంటానండి. వద్దు, ఉంటే కఠినంగా ఉండు, లేకపోతే మాని. నా సిద్ధాంతం అది. చల్లగన్నా ఉండు, వెచ్చగన్నా ఉండు, నువ్వు వెచ్చగా మాత్రం వద్దు. నువ్వు తీర్మానం చేసుకున్నావా? తీర్మానం చేసుకో. అంత పడిపోయేలాగా కాకుండా అట్లీస్ట్ అంత బలహీనత ఏర్పడిపోతే లిక్విడ్స్ తీసుకో, ఇబ్బంది ఏమి లేదు. అంతే తప్ప ఫుల్గా తినేసి నాకు శరీరంలో ఆళ్ళు జాళ్ళు జారిపోయి నేను పడుకుంటాను లెగను అనే స్థితికి రావద్దు. నిలబడు, ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన ఎంత బలమైనదో నీవే తెలుసుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన ప్రార్థనకి ఎంత విజయం ఉందో నువ్వే గ్రహిస్తావు. నువ్వు చేసినటువంటి ఆ ప్రార్థనకి జయకరముగా ఎంత దేవుడు కార్యం జరిగించాడో అప్పుడు నువ్వే 10 మందికి చెప్తావు, అమ్మో నేను ఇప్పటి వరకు చేసింది అల్లాటప్ప ప్రార్థన, నేను ఇప్పటి వరకు చేసింది నోటి పెదాల మీద ప్రార్థన, నేను ఇప్పటి వరకు చేసింది జస్ట్ అలాగా చేశాను తప్ప లోతైనటువంటి ప్రార్థన, ఉపవాసంతో ఉండి చేసిన ప్రార్థనకి నా దేవుడు నా కళ్ళ ఎదుట ఈ కార్యం జరిగించాడని దేవునికి మహిమ కలగ సాక్షాత్తంగా నీవే ఉపవాసం ఉండు, ఏమైపోదు. ఒకవేళ మరి ఉపవాసాలు బలహీనలైపోయి ఒకవేళ పేనాలు పోతేనండి, నేను అంటున్నాను ఇందాక ఏం చెప్పాను, పరలోకపు గవిని ఇదే అన్నాను కదా, ఇదే గవిని కదా, ఈ గవినిలోంచి ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతావు? అరే బాబు మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి? పరలోకపు గవిని ఇదంటే ఇంకా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతామని ఇంకా అంతే కదా. ఆగండి, ఒకవేళ ఉపవాసం ఉండి నీకు ప్రాణాలే పోయినాయి అనుకో, నేను చెప్తున్నాను, నాకు పోయినా పర్లేదు, నేను ఎలా బోధిస్తుండగా ప్రాణం పోతే నాకు ఆనందం ఇంకానే. అలాగే ప్రాణాలు పోయినాయి అనుకో, ఎక్కడికి వెళ్తానని నిరీక్షణ మరి కాదా? ఇప్పుడు నువ్వు చేసే భక్తి దేనికోసం? అక్కడికి వెళ్దామనే కదా, మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? వెళ్ళే దానికోసం కనుక భూమి మీద ఉన్నటువంటి వాటి కోసం నువ్వు ఆలోచించగలదు. 3 దినాల ఉపవాసం. కొన్ని ఇది నినివే పట్టణ ప్రాంతం ప్రజలు ఏం చేశారట, పశువులకు కానీ మేకలకు కానీ కోళ్ళకి కానీ అక్కడ ఉన్నటువంటి వారు పెంచుకున్న ఏ జంతువుకి కూడా కూడట్లేదు. వాళ్ళు ఏ జంతువు కూడా ఆహారం పెట్టలేదు, మొత్తం మూత వేసారు. 3 రోజులు కూడా మూత వేసారండి మొత్తం. అలాగే మొత్తం చాటించి ఉపవాసం ఉండిపోయి ప్రార్థన చేస్తే నాశనం రాకుండా దాన్ని దేవుడు నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ భర్త మీద, నీ భార్య మీద నీకు నిజమైన ఒరిజినల్ లవ్, రియాలిటీ ప్రేమ ఉంటే గనుక వారి బాగోగుల కొరకు, వారి ఆత్మీయ స్థితి కొరకు, వారి భవిష్యత్తు కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. లేదా
నువ్వు దొంగవే. నిజంగా నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంటే, నిజంగా నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే, నీ భార్య మీద ప్రేమ ఉంటే, నీ కుటుంబం కొరకు నువ్వు చేయాలనుకుంటే, నిజంగా దేవుడు అంటే అంత ఇష్టమై దేవుడు చేస్తాడన్న నమ్మకం నీకుంటే ఖచ్చితంగా నువ్వు డిసిషన్ తీసుకుంటావు. ఖచ్చితంగా దానికి కమిట్మెంట్ అలాగ తీసుకుని నువ్వు అలాగ డిసైడ్ అయిపోతావు. లేదా నువ్వు అలాగే సాగుతున్నావు అనుకో, నీది అంతంత మాత్రం భక్తి మాత్రమే, అంతంత భక్తి మాత్రమే. నువ్వు చెయ్యాలనుకుంటున్నావా, చెయ్యి, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు కార్యం ఖచ్చితంగా నీ కళ్ళ ఎదుట చేసి చూపిస్తాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు గారుగా పిలబడుతున్నటువంటి సౌలును దేవుడు ఏం చేశాడంటే కొట్టగా, వెలుగు చేత కొట్టగా ఎన్ని రోజులు ఉండిపోయాడంట? ఎన్ని రోజులంట? 3 రోజులంట. 3 రోజులు కళ్ళు కనబడలేదంట. 3 రోజులు అన్నపానములు ముట్టుకోలేదంట. 3 రోజులు కూడా కళ్ళు మూసిపోయి ఉండిపోయాడట. అస్సలు ఇక కళ్ళు కనబడలేదు, మొత్తం నిశ్శబ్దం అయిపోయాడు. ఎవరో భక్తుల్ని ఏడిపించేవాడంట, దేవుని సన్నిధికి వెళ్ళే వారిని ఏడిపించేవాడంట. దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి వారిని పట్టుకుని అలా ఏడిపించడమే కాకుండా ప్రధాన యాజకులతో ఉంటూ ప్రధాన యాజకుల దగ్గర నుంచి ఒక శాసనాన్ని, ఒక లెటర్ తెచ్చుకుని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసేటువంటి అలాంటి పద్ధతే, అలాంటి పవర్స్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసి తిరుగుతున్నాడంట. దేవుడు చూసి 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 ఒక్కసారి కొట్టి ఏం చేశాడో జాగ్రత్తగా వినండి. ఆ కళ్ళు కనబడకుండా, అన్నపానములు పుచ్చుకోకుండా ఎన్ని రోజులు ఉండిపోయాడు? తీయండి, నేను ఈ మాటలు చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. దమస్కులో అననీయ అని ఒక మనుషుడు నేను ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి. ఆగండి, ఇప్పుడు ఈ సౌలు గారు కళ్ళు కనబడలేదు, నోట్లోంచి అన్నం కానీ పానీయం కానీ ఏం వెళ్ళట్లేదు. ఈ మనిషి ఎక్కడుండిపోయాడు అంటే తిన్ననబడిన, ఈ విషయాలు మీకు అందరికీ తెలిసిందే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేవుడేమో అననీయ అనేటువంటి భక్తుడిని పంపిస్తున్నాడు. ఓ భక్తుడా అననీయ, నువ్వు వెళ్ళు, నీకు ఇలాగ చెప్తున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ చెప్తున్నాడు అనమాట. ఈ సౌలు ఎక్కడున్నాడంట? తిన్ననబడినా. అప్పటి వరకు కూడా తిరిగినోడు, అప్పటి వరకు మాట్లాడినోడు వంకర మాటలు మాట్లాడాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా విషయం అర్థం చేసుకోండి. ఉపవాసంలో ఉన్నాడు ఇప్పుడు ఈ సౌలు గారు. ఏమీ ముట్టుకోలేదు, 3 రోజులు అన్నపానములు ముట్టుకోకుండా, 3 రోజులు కళ్ళు మూతలు పడిపోయి ఏ పని కానీ ఏది చూడటం కానీ పట్టుకోకుండా అంత నిశ్శబ్దమైపోయిన వాడు తిన్ననబడిన వీధిలో ఉన్నాడు. తిన్ననబడిన వీధి, జాగ్రత్తగా వినాలి. ఉపవాసము చేయుచున్న వారలారా, ఉపవాసము కొరకు మీరు సిద్ధపడుతున్న వారలారా, మీకు ఉండవలసినటువంటి గొప్ప నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో అవి పాటించినట్లయితే ప్రభు నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగించి చూపించగలడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీకు బోధిస్తున్నాడు. ఇప్పటి వరకు ఉపవాసంలో ఉన్నటువంటి విజయం ఏంటో, ఆ ఉపవాసం ఎక్కడ దేవుని సన్నిధిలో ఉండి ఉపవాసం చేసి ప్రార్థించాలో దాని తద్వారా వచ్చేటువంటి విజయం ఏంటో నీకు తెలియపరిచినప్పుడు, ఇప్పుడు ఆ ఉపవాసము చేయించిన వారు ఉండవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఎలాగున్నా తెలుసా? తిన్ననబడినా. అప్పటి వరకు నీ నోటి నుంచి ఎలాంటి వంకర మాటలు వచ్చినాయో, అప్పటి వరకు నీ నోటి నుంచి అలాంటి దేవునికి వ్యతిరేకమైన మాటలు వచ్చినాయో, నీ మార్గము ఎలాగ దేవునికి వ్యతిరేకమైన మార్గం అయిపోయిందో, ఎలాంటి వంకర టింకరలు బ్రతికైపోయిందో, అది ఎలాగైపోవాలట? తిన్నగా అయిపోవాలి. ఇక అక్కడతో ఆల్ బంద్, మొత్తం అన్ని క్లోజ్ ఇట్. అప్పటి వరకు ఏమైతే ఉన్నాయో ప్రతిదీ కూడా బంద్ అయిపోవాల్సిందే. లేదు నేను అలాగ ఉంటాను అనంటే పచ్చి రొయ్యల సంచి ఇంట్లో ఏలగట్టినట్లే నీ బ్రతుకున్న కంపు మాత్రం పోదు. ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు నీవు మొత్తం ఎవ్రీథింగ్ తిన్ననబడిన, దాని భావం ఏంటంటే నువ్వు తిన్ననైన మార్గంలోకి వచ్చావు కనుక ఇక తిన్నగా ఉండేటట్టుగా నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఇక లేదు నా తిన్నగా కాదు, ఇంకా వంకర ఆలోచనలు ఉంటాయి, ఇంకా వంకర తలంపులు ఉంటాయంటే నువ్వు ఎప్పటికీ బాగుపడవు. ఇటు భక్తి అటు అది, ఇటు భక్తి అటు బజారు, ఇటు భక్తి ఇటు బజారు, రెండు కావాలంటే బాగుపడవు ఎప్పటికీ. నువ్వు బాగుపడాలని, నీ పిల్లలు బాగుపడాలి, నీ బిడ్డలు బాగుపడాలి, నీ కుటుంబం కోసం నువ్వు ఆలోచన కలిగి ఉంటే
ఇమీడియట్లీగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఇక వంకరితనము అనేది నీలోనికి రానివద్దు, ఉపవాసంతో ఉండి ప్రార్థించు. ఇక వంకరితనం అనేది నీలోనికి రానివ్వకుండా ఉపవాసంతో ఉండి ప్రార్థించే వాడిగా ఉండాలి. నెంబర్ 2, అక్కడ యోధా అను వాని ఇంట అని ఉంది. ఎవరంట? యోధా అను వాని ఇంట. యోధా అను వాని ఏంటంటే ఈ యూదులు ఎవరు? దేవుని యొక్క బిడ్డలు. యూదులు అనబడిన వారు దేవుని బిడ్డలు. క్రీస్తు ప్రభువు వారు యోధా గోత్రపు సింహము అయినటువంటి వారే ఉన్నారు. అయితే ఈ యోధా ఇంటి వారు ఉన్నాడంట. అప్పటి వరకు కూడా ప్రధాన యాజకుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, స్వదేశీ వాళ్ళ దగ్గర ఉన్నాడు. కానీ ఇప్పుడు అక్కడెక్కడ కాదు, యోధాను వాని ఇంట అనగా దేవుని బిడ్డల సమక్షంలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని సహవాసులతోటే ఉన్నాడు, ప్రార్థించు వారితోటే ఉన్నారు. అనగా యోధా వాని ఇల్లు అని అనగానే చూడండి, ఆ హామాను భార్య ఉంది కదా, ఆ హామాను భార్య ఏమంటుందో తెలుసా? ఆ పేజీ తిప్పితే ఇక్కడ కనబడదు ఒకసారి. ఎస్తేరు గ్రంథంలో ఇక్కడ ఒక మాట ఉంది. 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదా. ఆ జెరూషా మేడం గారు అదేదో ముందే ఆడొచ్చు కదా. ఆ ఊర్లకి రాకముందు, ఒరే బాబా మొర్దెకై యూదుల జోలికి వెళ్తే నాశనం అయిపోతావు రా బాబా, నా భర్త నీకు చెప్తున్నాను ఇను అని చెప్పాలి కదా. చెప్పలేదు అని ముందు చెప్పాలి కదా. ఊరు కట్టించే, ఊరు తీయించేద్దాం అని మొత్తం అన్ని చెప్పిన తర్వాత అప్పుడు చెప్తుందంట, సైలెంట్గా సింపుల్గా సావుకూరు చల్లగా చెప్తుందంట. ఏమని? మొర్దెకై యూదుడైతే కనుక నీకు ఆ యూదుని మీద నీకు జయం కలగదో, నువ్వే నాశనం అయిపోతావు అని చెప్పిందంట. అది ముందే ఆడాలి కదా. ముందే ఆడలేదు, తర్వాత ఏడిసింది. అంటే దాని అర్థం ఏంటి? యూదులను కాపాడువాడు దేవుడే ఉన్నాడు. ఈ యూదుడి యొక్క సహవాసము దేవుడితో ఉంటుంది. ఈ యూదుడి సహవాసము దేవుడితో ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈ యొక్క సౌలు గారు యూదుని ఇంట ఉన్నాడు కనుక దేవుని బిడ్డల యొక్క గృహములో, దేవుని బిడ్డల యొక్క సమక్షములో, దేవుని యొక్క సహవాసులతో ఉన్నాడు. నీ సహవాసం మారిపోవాలని దేవుడు చెప్తున్నాడు. ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉండిన ఎడల, ఉపవాసము నువ్వు తీర్మానం చేసుకుని విజయముతో పాటు నీకున్నటువంటి ప్రవర్తన మొత్తం మారిపోవాలి. ఎలాగునా మొట్టమొదటిది తిన్ననటువంటి స్థితిలోనికి నువ్వు రావాలి. తర్వాత నీ సహవాసము యూదుల సహవాసం అనగా పరిశుద్ధుల సహవాసము, ప్రార్థించు వారితో ఉండేటువంటి సహవాసంగా మారిపోవాలి. లేదంటే అయ్యగారు నేను కాకమ్మ కథలు చెప్పేవారితో ఉంటాను, నేను సొల్లు చెప్పేవారితో ఉంటాను, నేను వాళ్ళతోటే తిరుగుతాను, నేను వాళ్ళతోటే ఉంటానంటే వెళ్ళిపో. వాళ్ళతో పాటు నీవు నరకనకు పోతావు, వాళ్ళతో పాటు నీకు నరకమే. అంతే తప్ప ఒక మంచివాడు చెడ్డవాడితో స్నేహం చేస్తే ఈడు ఆళ్ళగా మారిపోతాడు. వాళ్ళ మార్చడానికి ఓపిక సరిపోదు. అదే కొంతమంది మంచివారు కలిపి ఒక చెడ్డ వ్యక్తిని తీసుకొచ్చి కొన్ని మాటలు చెప్పి మార్చవచ్చు. కానీ ఈ మంచివాడు కాదంతా ప్రార్థన చేసుకున్నవాడు, దేవుని సన్నిధికి వచ్చినవాడు, దేవుని సన్నిధిలో వాక్యం పెట్టినవాడు మళ్ళీ తిరిగి వాళ్ళతో పాటు స్నేహం చేస్తే ఎలా మారిపోతాడంటే అన్యులతో కలిసిపోయిన వాడిగా మారిపోతాడు. వాళ్ళు వెళుతూ ఈయన్ని కానీ తీసుకుపోతారు అనమాట. ఏముండదండి, నీ సహవాసం మారిపోవాలి. యూదులు ప్రార్థించి వారు సహవాసంతో మారిపోవాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవింపబడతావు. చూడండి ఇంకొక మాట 9వ అధ్యాయంలోనే అపోస్తలుల గారు 9వ అధ్యాయంలో అన్ని ముగించేస్తున్నాను. 9వ అధ్యాయంలోనే కింద మాటలో ఉంటుంది, అతడు ప్రార్థన అక్కడుండి ఖాళీగా కూడా కూర్చోలేదట. ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడంట. ఈ రోజున దేవుని వాక్యం నీకు తెలియపరచబడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కూడా ప్రార్థించు వాడిగా ఉండాలి. 1, నీ మార్గం మారిపోవాలి. 2, నీ సహవాసం మారిపోవాలి. యూదులతో సహవాసం ఉన్నట్లుగా దేవుని బిడ్డలతో సహవాసం ఉండిపోవాలి. నువ్వు ఖాళీగా ఉండడం కాదు, ప్రార్థించు వాడిగా ఉండాలి. ఉపవాసంలో ఉండి ఖాళీగా కూర్చోలేదండి, ప్రార్థించు వాడిగా ఉన్నాడు. ఆ మీదట కలిగేవేంటో తెలుసా? కింద 18వ వచనంలోకి రండి, 18వ వచనంలోకి రండి, ముగించేస్తున్నాను. అప్పుడే అతని కన్నుల నుండి ఏం రాలిపోనియట? పొరలు రాలిపోతాయట. అప్పటి వరకు ఒకవేళ ఏమైనా ఉంటే అవన్నీ పొరలు కూడా దేవుడు తీసివేసి మనోనేత్రములు నీకు వెలిగించునుగాక. వెలిగిస్తాడు, నీ మనోనేత్రములు తెరుస్తాడు. అక్కడితో కాదు, ఇంకా
చదవండి. పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందిన తరువాత ఆహారము పుచ్చుకుని బలపడెను. దృష్టి కలిగానంటే ఏ దృష్టి తెలుసా? ఈ కళ్ళే కనబడినట్లుగా అక్కడ తెలియపరచబడుతున్నా దీని యొక్క భావము, దాని యొక్క అర్థం ఏంటి తెలుసా? నువ్వు దర్శనమును పొందుకుంటావు. నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు కమిట్మెంట్ చాలా పకడ్బందీగా ఉండగలిగితే నువ్వు దర్శనాన్ని పొందుకుంటావు, నువ్వు కార్యాన్ని చూస్తావు. ఏ శోధనైనా సరే ప్రతి శోధన నువ్వు జయించగలుగుతావు. అక్కడ హామాను వేయించినటువంటి ఆ ప్రతిదీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి కొట్టింది. ఈ బలమంతా ఉపవాస ప్రార్థనలో ఉంది. 3 దినములు ఉపవాసం. ఏదో సింపుల్ గా ఏదో నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకున్నట్లుగా కాదు, పర్ఫెక్ట్ గా అలాగ తీర్మానం కలిగి ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసంలో చూసిన కార్యాలు గొప్ప విజయాలు. ఇక్కడ ఈ యొక్క పౌలు గారు, సౌలుగా ఉన్నటువంటి ఇతను, ఈయన కూడా ఎలాగో తెలిసి పొరలో రాలిపోయి ప్రభు దర్శనాన్ని చూడగలిగిన వాడు. ఇప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నన్ను నా జనులను బెదిరించేవాడిగా, బంధించేవాడిగా తిరిగాడు, కానీ ఇప్పుడు నా నామమును భరించేవాడిగా చేశాను. ఒకప్పుడు నీ మాటలు ఒకలాగా ఉండొచ్చు, దేవుడు నిన్ను పట్టుకున్న తర్వాత, నువ్వు దేవునితో వంటబడిన తర్వాత నీ మాటలు ఎలాగ వస్తాయి తెలుసా? దేవుని కొరకు చచ్చిపోతానంటావు నువ్వు. అదే తీర్మానం కలిగి ఉంటే నీవు దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కొరకు చచ్చిపోతానంటావు. అట్టి తీర్మానం నీలోకి వచ్చేస్తుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు రా, ఉపవాస ప్రార్థనలో మోకరించు, నువ్వు కఠినమైన ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. అంతే తప్ప సరదాగా పైన గాలికి తేలిలాడేది కాదు. ఈ 3 దినాలు నీకు ఈ నెలాఖరులో ఏర్పరచబడుతున్నటువంటి ప్రత్యేక దినములుగా 3 దినాలు ఏర్పరచబడుతున్న 3 దినాలు నువ్వు తీర్మానం చేసుకో. సేవకునిగా కఠినంగా చెప్తున్నాను, నువ్వు తీర్మానం చేసుకో. నీకు, నీ బిడ్డల మీద, నీ భవిష్యత్తు మీద, నీ యొక్క భర్త మీద, భార్య మీద, నీ కుటుంబాల మీద, నీ యొక్క ఎదుగుదల మీద, వీటన్నిటి మీద నీకు ప్రేమ కలిగి నువ్వు పరలోక పట్ల వారసుడిగా నువ్వు ఉండాలని ఆశపడితే, నిజమైనదైతే కనుక నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. నీదే గొప్ప సాక్ష్యం చెప్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.